एंट्री हो गया? यस सर, हाँ? हो गया सर। कहाँ जाओगे आप? हैदराबाद। एंट्री किया? क्या एंटर किया? लगेज स्कैनिंग किया आपने? किधर किधर करना है? मतलब कुछ नहीं है, लास्ट टाइम भी किया। क्या है बैग में? कपड़ा। जाओ। అసలు వీడు నన్ను బోనిస్తలేడు, ముందర ఉన్నాడు, కావాలని అడ్డం వస్తుంది. ఎటు బాయ్ బాయ్ కాఠ్మండు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అండ్ హైవేస్ వెల్కమింగ్ టు ఇండియా. ముందర రోడ్డు కనబడతలేదు, ఎవరు వస్తారో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడంగా వెహికల్ ఇటు పోతుందా అటు పోతుందా అర్థం కావట్లేదు అసలు. హెల్మెట్ మూస్తేనేమో ఫాగ్ వస్తుంది, పెడితే స్లిప్ అవుతుంది. ఆ వెహికల్ వచ్చి తాకుతుందా, ఈ వెహికల్ దానికి తాకుతుందా అర్థం కావట్లేదు. సో మై గాడ్, రోడ్ కనబడట్లేదు. ఆఫ్ రోడింగే పోయిందా లేకపోతే ఇరిగిందా, ఏదో సౌండ్ వచ్చింది ఇరిగినట్టు టప్పు అని. 20 minutes అయిపోయింది దర్శనం. 20 minutes. Hello guys, good morning from Kathmandu. This is Nikhil Polsani. Welcome to my channel. జస్ట్ నౌ చెక్అవుట్ అయితే అయిపోయింది. వచ్చేసి టైం మార్నింగ్ 6 అవుతుంది. పోయేసరికి 14 hours చూపిస్తుంది అయోధ్య. చూడాలి ఎట్లా పోతారో. బాయ్ బాయ్ కాఠ్మండు ఫ్లోకా హాస్టల్స్. థింక్ విజిబుల్ కూడా ఏం లేదు, చిన్నగా పోదాం. ఫస్ట్ అయితే పెట్రోల్ కూడా తెచ్చుకోవాలి. ఓకే బాయ్. ఇది వచ్చేసి లాస్ట్ అనుకుంటున్నా నేపాల్లో పెట్రోల్ కొట్టించుకునేది. ఫుల్ ట్యాంక్ వేసి పోతుంది కదా, 300 కిలోమీటర్ దాటేస్తాం అప్పటికి బార్డరు. చూద్దాం నెక్స్ట్. బై ఫుల్ ట్యాంక్ కరోనా కొట్టట్లేదు. ఫుల్ ట్యాంక్. జస్ట్ నో కాఠ్మండు ఎగ్జిట్ అయిపోయినా. బాయ్ బాయ్ కాఠ్మండు. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడు కలుస్తాం. మళ్ళా సేమ్ రోడ్లో తీసుకెళ్తుంది, ఒక 100 కిలోమీటర్లు. ఇదంతా తెలుసుగా మీకు, దమ్ ఉంటుంది. హెల్మెట్ మూస్తేనేమో ఫాగ్ వస్తుంది, తీస్తేనేమో చల్లగా గాలి వస్తుంది. ఏం చేయాలి. ఎండ కూడా వస్తుంది, ఎండ ఎప్పుడే వెళ్తుంది కానీ ఎంత వెళ్ళినా వేస్ట్. ఇక్కడ 11:30 12 దాకా చలి పెడతానే ఉంటుంది ఈ కాఠ్మండు టు పోఖ్రా రోడ్లో. అస్సలు కనబడట్లేదు రోడ్డు. 2 hours అవుతుంది ఆల్మోస్ట్. నేను ఒక 50 kilometers వచ్చిన, జస్ట్ 50 to 55 దాకా రావచ్చు. గంటకి 25 వస్తుంది. ఏం పోతున్నామో అర్థం కావట్లేదు. మోస్ట్లీ ఇంకొక 40 kilometers దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలంట. అది కొత్త హైవే, మన వచ్చింది కాదు. చూద్దాం అది ఎట్లుందో. మోస్ట్లీ ఇట్లే ఉంటుంది ఘాట్ సెక్షన్, బట్ వీ కెన్ కవర్. ఎండ వెళ్తే బాగుండు, చలి పెడుతుంది బాగా. ఎల్లో బ్రో. ఆల్మోస్ట్ ఒక 100 kilometers వచ్చిన. ఒక 2 kilometers దగ్గర లెఫ్ట్ కొడితే మనం వెళ్తాం. ఏది సునాలి బార్డర్కి వేరే రోడ్, వయా పోఖ్రా కాకుండా. అసలు పోఖ్రా అయితే నా వల్ల కాదు. ఇంకా చూద్దాం చేసి ఒక ఈ రోడ్తో డైరీ వేద్దాం ఎట్లుంటుందో. ఫుడ్ ఉంటే ఓకే, లేదంటే తప్పకుండా పోవాల్సిందే. అట్లేదా 7 అని చూపిస్తుంది అయోధ్యకి. ఆలోచించాలి ఒకసారి బార్డర్కి వెళ్ళాక మళ్ళీ. ఇక్కడ నుంచి సొనాలి వచ్చేసి 152 ఉంది, 5 hours చూపిస్తుంది నాకు. తను ఏం చెప్పిందంటే నారాయణ ఘాట్ రోడ్ వస్తుండే, అక్కడ దాకా రోడ్ ఇది సేమ్ ఇట్లే ఉంటుందంట, తర్వాత బాగుంటుంది అన్న అని చెప్పిండు. మొత్తం పోయినంత దూరం మంచిగా, తర్వాత మనం స్లో పోదాం, బెస్ట్ అది. రోడ్డు ఇట్లా ఉంటే ఎందుకు పోలేం. 1-2 hours వెళ్ళిపోతాం 100 kilometers అయినా. గంటకు 70-80 అయితే పోవచ్చు. బట్ ఉండాలా బాగుంటుంది అని చెప్పింది కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. చాలా ఇప్పటికైనా 1 గంట సేపు సాఫ్ట్ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ఇది వచ్చేసి వన్ మోర్ హైవే అనమాట. మన కాఠ్మండుకి వెళ్ళి అండ్ నేపాల్ బార్డర్ ఉంటుంది కదా, సోనాలి బార్డర్కి. ఇది వచ్చి పృథ్వీ హైవే అని ఉంది. ఇది NH03 అనమాట. ఈ రోడ్డు ఓకే, మిడిల్లో బాగానే ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ రోజు ఎంట్రీ అయింది మాత్రం సిద్ధార్థ్ హైవే. అది నేపాల్ ఏమంటారు పోఖ్రాకి ఎంట్రన్స్ అనమాట. ఇదేమో కాఠ్మండుకి ఎంట్రన్స్. ఈ రోడ్డు ఇంతసేపు అయితే బాగానే ఉంది, బట్ ముందర అయితే బార్డర్ దగ్గర బాగుండదని చెప్పారు, వరస్ట్ ఉండదని చెప్పారు. బట్ ఈ రోడ్డు మాత్రం మస్తు ఉందన్నమాట. లైక్ గ్రీనరీ బాగుంది. ఇది డెవలప్ అయితే బాగుంటుంది రోడ్డు. లైక్ లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం చెట్లు ఉన్నాయి కదా, ప్రశాంతంగా ఉంది. డ్రైవింగ్ చేస్తుంటాడు, వెదర్ కూల్ ఉంది కదా. కానీ బార్డర్ దగ్గర బాగుండదని చెప్పారు చాలామంది. చూడాలి అసలు. అంటే మన సిద్ధార్థ్ హైవేతో కంపేర్ చేస్తే ఈ రోడ్డు బెటరే అనుకోవచ్చు. చూద్దాం నెక్స్ట్. ఒకవేళ బాగాలేకుంటే ఏం చేయలేము. ఉన్నంతవరకు అయితే బాగుంది కాఠ్మండు దాకా. అండ్ కాఠ్మండు ఎంట్రన్స్ కూడా బాగాలేదు.
అది అండ్ ఈ ఎంట్రన్స్, నేపాల్ ఎంట్రన్స్ రెండు చేంజ్ అయితే బాగుంటుంది. మనం ఏంలే అనమాట, ఇట్లీ వెళ్తే అయోధ్య దర్శనం ఇవాళనే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వచ్చింది రివర్ క్రాసింగ్. ఈ బ్రిడ్జ్ దాటామంటే రోడ్డు గలీజే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అర్థమవుతుంది సీన్ అప్పుడే. అక్కడ మొత్తం బురద చిక్కడ వేస్తున్నట్టే ఉంది దీని మీద. ఇది కామన్ ఇంకా. చెప్పానుగా రోడ్లు ఉండవని, అంతే ఇంకా. ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఉండదు. చాలే 40 కిలోమీటర్లు సాటిస్ఫాక్షన్గా వచ్చిన. ఈ 4 గంటలు మాత్రం బాధపడుతూ పోదాం. అలవాటే మనకి, నేపాల్ అలవాటు అయిపోయింది. యో కానీ బండి మొత్తం బురద అవుతుంది, రోజు కడిగాల్సి వస్తుంది. కడిగినకే పెట్టినట్టే ఉంది డబ్బులన్నీ. ఎంత అంటే మొత్తం డెవలప్మెంట్ అవుతుంది వాటికి, మనం కూడా ఏమనలేం, అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. మన ఊరు కాదు, మన దేశం కాదు. యార్ చాలా నా షూ అయితే గలీజ్ అంటే గలీజ్ అయిపోయినాయి. హైవే దాంతో పోయి కొంచెం బెస్ట్ కంఫర్ట్గా ఉంది. ఒకవేళ రోడ్ వస్తే మళ్ళీ నార్మల్ రోడ్ వస్తుంది. మట్టి రోడ్ ఒక 1-2 kilometers మట్టి రోడ్ ఈ బ్రిడ్జ్లు మాత్రం మస్తు అంటే మస్తున్నాయి ఐరన్తో. అసలు ఇవి చూస్తేనే వేరే ఫీల్ వస్తుంది నాకు. దీనికన్నా మొన్న ఎక్కా కదా, అది ఘోరం. స్ప్రింగ్ల మీద వెళ్ళా, మళ్ళీ ఫారెస్ట్ వస్తుంది, థింక్ సిగ్నల్ పోతుంది మళ్ళీ. ఇట్లా చేసుకోవాలి చేయడం. రోడ్ వేసా కూడా ఒక సైడ్ చేస్తూ ఒక సైడ్ పెట్టుకోవడం. అక్కడ మొత్తం ఏమో 2 సైడ్లో వేసి పడేసి రేడు కాడికి. ఇట్లా ఉంటే 1 సైడ్ వర్క్ అయితే ఉంటుంది, 1 సైడ్ వెహికల్స్ వెళ్తుంటాయి. ఇట్లా బెస్ట్. యో పోలీస్ ఆపుతాడే తీడు. ఆపొద్దు ఆపితే మన సతాయిస్తారు కొడుకులు. ఏం ఆపలేదు. వచ్చేసినాం ఘాట్ సెక్షన్ అనుకుంటా. ఇంకా 23 చూపిస్తుంది కానీ మొత్తం 53. ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది ఏంటి మరి. దుమ్ము, నాకు దుమ్ము అంటే నచ్చదు. చాలా అంటే చాలా దుమ్ము వస్తుంది. బయటికి పోతారు నాయన ఆరనుకోటి. బస్సు అనుకుంటున్నాం. అరే ఈ బస్సుకి షాక్ అబ్జర్వర్స్ ఏముండవు, పౌడే. అసలు ముందులో రోడ్డు కనబడతలేదు, ఎవరు వస్తారో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడంగా వెహికల్ ఇటు పోతుందా అటు పోతుందా అర్థం కావట్లేదు. అసలు దగ్గరికి వచ్చినాక పోనీ తెలవట్లేదు. ఘోరం అంటే ఘోరం. రైట్లో లెఫ్ట్లో పోదాం మొత్తం. డస్ట్ ఎలర్జీ మాత్రం పక్కా. డస్ట్ రోడ్ అయితే అసలు కనిపిస్తుంది, నాకైతే కనపడతలేదు. కాలు కింద పెడితే స్లిప్ అవుతుంది. ఆ వెహికల్ వచ్చి తాకుతుందా, ఈ వెహికల్ దానికి తాకుతుందా అర్థం కావట్లేదు. అసలు అటు ఇటు ఊతుంది బండి, కంట్రోలింగ్ లేదు. ఓ మై గాడ్. వీటి దాటేయాలి, ముందులో బస్సు ఉంది, ఆ బస్సును దాటేయాలి. దుమ్ము అంటే దుమ్ము లేపుతారు ఇద్దరు కలిసి ఘోరంగా. నో ఛాన్స్. 3 వెహికల్ దాటాలి ఇప్పుడు దాటాలంటే. అసలు గలీజ్ అంటే గలీజ్ లేపుతుంది దుమ్ము. లాస్ట్ 1.5 hour జర్నీ వరస్ట్ అంటే వరస్ట్ అనుకోవచ్చు. మొత్తం పొడి మట్టి కదా, రోడ్ కనబడట్లేదు. ఆఫ్ రోడింగే. అసలు వానాకాలం అయితే కష్టం. రోడ్డు క్రాస్ కూడా కావాలి, బండి జారిపోతూ ఉంటుంది. ఇప్పటికైనా ఆపోజిట్లో వెహికల్స్ అయితే కనబడట్లేదు. మోస్ట్లీ ఇంకో 1 hour 10 minutes చూపిస్తుంది బార్డర్కి. 47 kilometers సరిపోయింది. పో మార్నింగ్ వెళ్ళేసి మొత్తం కూడా ఇప్పుడు ఒకటి. ఆఫ్టర్ ఒక 1 hour స్ట్రగుల్ తర్వాత కిందికి వచ్చిన, రోడ్డు మీదకి వచ్చిన. నా బండికి ముందర ఏదో పోయింది, డిస్క్ పోయిందా లేదా ఏదో పోయినా నాకు డౌట్. సౌండ్ వస్తూ ఉంది, బ్రేక్ కూడా నాకు అర్థం కావట్లేదు. ఆగా తలుసుకోలేదు, బార్డర్ దాటాకే అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఆగినాక బండి ఆగిపోతే మళ్ళీ కష్టం. ఒక్కనే ఉన్నా కాబట్టి చూస్తా, ముందర సైడ్ కాపుకొని వాటర్ వాష్కి ఇస్తా. భయం అవుతుంది. బ్రేక్ అయితే పడుతుంది కానీ అర్థం కావట్లేదు నాకు. డిస్క్ పోయిందా లేకపోతే ఇరిగిందా, ఏదో సౌండ్ వచ్చింది ఇరిగినట్టు టప్పు అని.
అర్థం కావట్లేదు. ముందర చూద్దాం ఆగేసి, కానీ దుమ్ము ఈ 1 hour జర్నీ మాత్రం టఫ్ అనుకోవాలి. ఇంకొక 3 kilometers దగ్గర లెఫ్ట్ ఉంది, ఆరెంజ్ చెట్టు పోవాలి. మళ్ళీ 30 kilometers ఉంది అక్కడి నుంచి. ఇంకొక గంట పడుతుంది. నాకు బండి చూసేదాకా మనసు ఒప్పట్లేదు, భయం అవుతుంది. బ్రేక్స్ అయితే పడుతుంది, నాకు తెలిసి ఏదో పోయింది ముందర, సౌండ్ వచ్చింది, టప్పు సౌండ్ వస్తుంది. ఏముంది వైజ్ అంతా ఉంది, ఏదో మిస్సింగ్. చూద్దాం. వాటర్ వాష్ కాడికి వచ్చిన, ఇంకొక 30 kilometers ఉంది కానీ చేపిస్తాను. నాకు భయం అవుతా ఉంది. యార్ ఏం పోలేదు, నెంబర్ ప్లేట్ పోయింది. షెట్ ఓకే, ఒక అరగంట మళ్ళీ ఇక్కడ స్పెండింగ్. ఈ నుంచి ఇంకొక 38 నిమిషాలు చూపిస్తుంది బార్డర్కి. అయినా దుమ్ము వస్తుంది. నాకు మనసు ఒప్పలే బండి ఆపి చూసుకునేదాకా, అందుకే ఇంకా వాటర్ వాష్ చేపించి అట్లా చైన్ లూప్ చేసుకున్నా. చైన్ లూప్ కూడా అయిపోయింది, వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా తీసుకోవాలి. సెట్ నెంబర్ ప్లేట్ పోయింది. నేను డిస్క్ పోయినా, డిస్క్ బాగానే పడుతుంది. నెంబర్ ప్లేట్ వితౌట్ నో ఇష్యూ, కొత్తగా వేసుకుందాం. కానీ ఎవరు ఆపకుంటే బాగుంటుంది. మధ్యలో బట్టలు, జాకెట్ అన్నీ క్లీన్ చేసుకున్నా. మొత్తం 7 కాడికి దుమ్ము ఉండే కదా, ఆపి మొత్తం కడిగేసిన 7 కాడికి. గోప్రో, మైక్ అంతా దుమ్ము అయిపోయింది. అసలు ఘోరం అంటే ఘోరం. ఇప్పుడైతే ఓకే, బాగానే మనకు కనిపిస్తుంది, నీట్గా ఉంది కాబట్టి ఏం కాదు. చూద్దాం. మళ్ళీ అయోధ్య పోయాక అయితే ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్తా. అయ్యో, బాయ్ బాయ్ నేపాల్. భారత్ ఆగమన్, వెల్కమ్ ఇండియా. ఇండియా ఇస్ వెల్కమ్ us. Going to India. It's been done. We're going to India. What's up? Yes sir. Okay. Kal last time. Okay. Yeah. అక్కడ ఎంట్రీ చేయాలంట కంపల్సరీ. ఓకే, ఎంట్రీ చేద్దాం. మొన్న చేయలే కదా, ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఎంట్రీ చేసుకోవాలి. ఇండియాకి వచ్చేసిన నేను సేఫ్గా అని. ఇక్కడ నుంచి చక్కగా అయోధ్య 4 hours 40 minutes చూపిస్తుంది మ్యాప్లో. అది తక్కువ ఉంటే బాగుండు. ओके ओके सर, कहाँ जाओगे आप? हैदराबाद. एंट्री किया? क्या एंट्री किया? लगेज स्कैनिंग किया आपने? किधर किधर करना है? मतलब कुछ नहीं है, लास्ट टाइम भी किया. क्या है बैग में? कपड़ा. जाओ. Stopped and asked about luggage. Yep. Yeah, finally India का एंटर అయిపోయినా. ఇండియాకి ఎంటర్ అయినాం. చెకింగ్ అయితే ఏం చేయలేదు, బట్టలని చెప్తే అయిపోతుంది. సమ్ టైమ్స్ చేస్తారేమో అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. ఇట్ ఈస్ సోనాలి, ఇండియా పాక్ బార్డర్, ఇండియా నేపాల్ బార్డర్, సారీ. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అండ్ హైవేస్ వెల్కమింగ్ టు ఇండియా. దెన్ ఈ నుంచి కట్టాలి అయోధ్యకి నాన్ స్టాప్. ఒక్క టీ బ్రేక్ తీసుకుంటా ఈవినింగ్ ఏదన్నా, లేకుంటే లేదు. ఆల్రెడీ టీ తాగిన ఇప్పుడే కాబట్టి సరిపోద్ది అనుకుంటున్నా 4 hours. చలి పెడితే మధ్యలో టీ వేస్తే అయిపోతుంది. బార్డర్ దాటి 1 hour అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 40 kilometers వచ్చాను నేను. ఇంకో 140 ఉంది. 3 hours చూపిస్తుంది. యూపీ రోడ్స్, ఉత్తరప్రదేశ్. రోడ్ అయితే బాగుంది, ఇట్లుంటే బాగుంటుంది రోడ్స్. ఎంత విలేజ్ రోడ్స్ అనమాట. అందుకే కార్ మ్యాప్ పెట్టా, బైక్ మ్యాప్ పెడితే మనం బిస్కెట్ అవుతున్నాం. కార్ మ్యాప్ ఇస్ బెస్ట్. చూద్దాం. నెక్స్ట్ ఒక 2.5 hours వెళ్ళిపోతే బెటర్. మస్తు ఇష్టం అనమాట ఇట్లా రోడ్డుకి ఇటు సైడ్ పొలం, అటు సైడ్ పొలం, మధ్యలో రోడ్ ఉంటుంది. ఎదురుగా సన్ రైజ్ సన్సెట్ అవుతుంటే కూడా లైక్ రైడింగ్ బాగుంటుంది, మస్తు అనిపిస్తుంది. వ్యూ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది రోడ్డు. యూపీ కంటే రోడ్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ కొంచెం. అసలు వీడు నన్ను బోనిస్తలేడు, ముందర ఉన్నాడు, కావాలని అడ్డం వస్తుంది ఎటు పోతాడు. అసలు నేను స్పీడ్ వెళ్తే వాడు స్పీడ్ వస్తుంది, రైట్కి వస్తా రైట్కి వస్తుంది. పోనిస్తాడా పోనీయాడా. యూపీ 51 AP 9064. చప్రి చప్రి బాబు చప్రి.
చూద్దాం మళ్ళీ అడ్డం వస్తాను సంగతి చెప్తా కానీ ఆల్మోస్ట్ 1 hour దూరంలో ఉన్న అయోధ్యకి. వాళ్ళకి ఆల్రెడీ కాల్ చేస్తాడు డార్మెటరీ వాళ్ళకి, ఉన్నాయంటే రమ్మని చెప్పాడు. డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళాలన్నమాట. చూద్దాం ఎంతసేపు పడుతుంది. మోస్ట్లీ 1 hour 2 minutes అనేది ఎర్లీ వెళ్ళిపోతా అనుకుంటా కానీ వెహికల్స్ అడ్డగోలికి వస్తున్నాయి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తా. క్లిక్ చేస్తాడు. టూపుట్ టూరిజం వెల్కమ్స్ టు అయోధ్య. ఫైనల్లీ 6:25 అయిన టైము. అయోధ్య మెయిన్ ఎంట్రీకి అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ 3 hours 40 minutes డ్రైవ్ అనుకుంటా. అంతే 3 hours 40 minutes. ఇక్కడ నుంచి లోపలికి మళ్ళీ 7 kilometers ఉంది. అదేంది అంత లోపల చూపిస్తుంది. నేను వచ్చాక 6:40 అయింది. దబా డార్మెటరీకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చేసిన బయటికి. ఇప్పుడు దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేద్దాం. ఫుల్ జనాలు, చాలా జనాలు. మొత్తం అంటే ఇటు సైడ్ దర్శనం నాకు అంత ఐడియా లేదు. అడగాలి ఇటే అనుకుంటున్నాను లోపలికి. అడిగేసి వెళ్ళిపోతాయి. అసలు చాలా అంటే చాలా మంది, మొత్తం ఫుల్ క్యూ ఉంది. ఇవాళ ముందరికి వెళ్ళి అసలు ఎక్కడ పెట్టాలో తెలియదు నాకు కూడా. మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేయాలంటే మొబైల్స్ స్లిప్పర్స్ ఆర్డర్ చేసి వెళ్ళిపోదాం. నేనైతే లైన్లోకి వచ్చేసిన. లైన్లో వెళ్ళిపోతున్నాను ముందరికి. పాసెస్ మొత్తం ఆన్లైన్ వాళ్ళే అంట, తెలియదు నాకు. ఇక్కడ మొబైల్స్ పెట్టేసి మన దర్శనంకి వెళ్ళాలంట. ఇవన్నీ ఇక్కడ చెప్పుల కౌంటర్స్ ఉన్నాయి. చెప్పులు పెట్టేసి మళ్ళీ అక్కడ ముందరికి వెళ్తే అక్కడ ఫోన్ సబ్మిట్ చేయాలంట లాకర్లో. ఫోన్ పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి దర్శనానికి. ఐ థింక్ డబ్బునే అయిపోద్ది అనుకుంటున్నా. చూద్దాం. వచ్చి టైము 7:37 అవుతుంది కదా. వస్తే స్ట్రైట్ వెళ్తే టెంపుల్కి. ఇది వచ్చి లాకర్స్ కంట. ఎడబెట్ట లాకర్స్ ఓపెన్ లేదు ఇక్కడ అయితే. అడుగుదాం. దర్శనం అయితే అయిపోయింది. 20 minutes అయిపోయింది దర్శనం. 20 minutes. అవన్నీ లాకర్ రూమ్స్, వెయిటింగ్ హాల్ అనమాట. స్ట్రైట్ అవుతే ఎగ్జిట్. అండ్ అక్కడ నుంచి పక్కనే హనుమాన్ గారు ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి హనుమాన్ టెంపుల్. అక్కడికి వెళ్ళి అక్కడ ఒకసేపు టైం స్పెండ్ దర్శనం చేసుకొని నేను మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. హనుమాన్ గర్ అంట. యాక్చువల్గా రికార్డింగ్ ఏదని చెప్పింది. ఫోన్ సైడ్కి పెట్టి ఏదో ఆన్ చేసి పెట్టిన కొద్దిసేపు రికార్డింగ్ కాదు. ఇక్కడ నుంచి నేను రూమ్కి వెళ్ళిపోయి వీడియో ఎండ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఛార్జింగ్ లేదు ఫోన్స్లో కూడా.